Hello everyone. As a mother of autistic kid, I have few questions regarding speech. మా చైల్డ్ మీ దగ్గరకు వచ్చినప్పుడు వర్డ్స్ అనేవి లేకుండా మ్యామ్, తర్వాత వర్డ్స్ అనేవి వచ్చినాయి. ఇది ప్రాంప్ట్ వల్ల కదా మీరు చేసే టెక్నిక్ ప్రాంప్ట్. హౌ ప్రాంప్ట్ ఈస్ యూస్ఫుల్, అంటే అందరికి ఎలా హెల్ప్ అవుతుంది? అందరికీ ప్రాంప్ట్ థెరపీకి అనేది హెల్ప్ కాదు అక్షర. సో ఇప్పుడు నీకు అర్థం ఏం కావాలంటే, స్పీచ్ రావట్లేదు, మన కిడ్కి ఆటిజం ఉంది, స్పీచ్ రావట్లేదు అంటే నువ్వు డైరెక్ట్గా అందరికీ ప్రాంప్ట్ హెల్ప్ అవుతుంది నువ్వు అనుకోవద్దు. అర్థమవుతుంది? మీ కిడ్కి అప్రాక్సీ ఆఫ్ స్పీచ్ ఉంది, అప్రాక్సీ ఆఫ్ స్పీచ్ అనే స్పీచ్ కండిషన్కి ప్రాంప్ట్ అనే టెక్నిక్ హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు ఈ టెక్నిక్ అనేది అందరికీ తెలియాలి. ఎస్, బికాస్ అప్రాక్సీ ఆఫ్ స్పీచ్ చాలా 30 to 40% ఆటిస్టిక్ పిల్లలు అప్రాక్సీ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. అందుకని ఆ పిల్లలు వాయిసింగ్ కూడా ఉండదు. ఓకే, మీ చైల్డ్కి వచ్చే వరకు వాయిసింగ్ ఉంది, కొన్నిసార్లు సౌండ్స్ తీస్తుండే కానీ వర్డ్స్ చెప్పలేకపోతుండే. వర్డ్స్ చెప్పమంటే ఫ్రస్ట్రేట్ అవుతుండే. కరెక్టా? స్ట్రగల్ ఉంటుండే వర్డ్స్ చెప్పడానికి. కరెక్టా? సో అట్లాంటి కిడ్కి ఇంకొకటి వాయిసింగ్ ఉన్నది కూడా, కానీ ప్రతి మీనింగ్ఫుల్గా టైం టు టైం వాయిసింగ్ లేకుండే. వర్డ్స్ కొన్ని ఉండే, ఎప్పుడో ఒకప్పుడు మీనింగ్లెస్గా ఎప్పుడో ఒక వర్డ్ చెప్పేస్తుండే. అది ప్లాన్ చేసుకోలేక స్పాంటేనియస్గా ప్రొడ్యూస్ చేస్తుండే, కానీ అది వర్డ్స్ లేకుండే, వర్డ్స్ లాగా మనం కౌంట్ చేయలేం. సో మీ చైల్డ్ కండిషన్లో ఇట్లాంటి కండిషన్లో స్ట్రగల్డ్ స్పీచ్ ఉన్నప్పుడు, అసలు ఒక వర్డ్ చెప్పాలంటే బాగా స్ట్రగుల్ అయ్యే కిడ్స్ని, దీన్ని మనం అప్రాక్సీ ఆఫ్ స్పీచ్ అంటాం. అండ్ అప్రాక్సీ ఆఫ్ స్పీచ్ కి హెల్ప్ అయ్యే ఒక థెరపీ టెక్నిక్ ఇస్ ప్రాంప్ట్. ఓకే, ఇప్పుడు అండర్లైన్ ప్రాబ్లం ఏముంటుంది దాన్ని బట్టి మనకు స్పీచ్ థెరపీ టెక్నిక్ అనేది డిసైడ్ అవుతుంది. కానీ ప్రాంప్ట్ అంటే ఏంటో సింపుల్ గా అడిగినావు కాబట్టి, ప్రాంప్ట్ అంటే ఇట్స్ అ థెరపీ టెక్నిక్ దట్ విల్ హెల్ప్ ద చైల్డ్ టు ఫిజికలీ ప్రాంప్ట్ డిఫరెంట్ సౌండ్స్ ఎక్స్టర్నలీ. అది చైల్డ్ కి బ్రెయిన్ లో ప్లాన్ బిల్డ్ చేస్తుంది. ఎందుకంటే అప్రాక్సీ ఆఫ్ స్పీచ్ లో చైల్డ్ బ్రెయిన్ నుంచి ప్లాన్ చేసుకోలేకపోతున్నాడు చెప్పే వర్డ్ ని. సో ఈ ప్లానింగ్ డెవలప్ అవ్వాలి అంటే మనం బయట నుంచి కంటిన్యూస్గా ప్రాంప్ట్ ఇస్తే, అండ్ ఈ ప్రాంప్ట్ టెక్నిక్ బాగా టెక్నికల్గా ఉంది. అంటే ప్రతి సౌండ్కి ఎలా ప్రాంప్ట్ చేయాలి, ప్రతి వర్డ్ ఏ వర్డ్ సెలెక్ట్ చేయాలి, ఎలా సెలెక్ట్ చేయాలి, చైల్డ్ని ఎలా మీనింగ్ తెప్పియాలి, సో దీన్ని బట్టి మనం డిసైడ్ చేయగలుగుతాం. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ టెక్నిక్, బట్ అందరికీ హెల్ప్ అవుతుంది అని చెప్పడానికి లేదు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి మీది? ప్రాంప్ట్ టెక్నిక్ యూస్ చేసినాక వర్డ్స్ అనేవి వచ్చినాయి. వర్డ్స్ ఇప్పుడు 2 words కంబైన్ చేసి చెప్తున్నాడు, 3 words కంబైన్ చేస్తున్నాడు, బట్ కొంచెం క్లారిటీ అనేది మిస్ అవుతుంది. సో అప్పుడు మనం ఎలా చేయాలి? సో ఇప్పుడు ఉన్న స్టేజ్ లో మీ కిడ్కి మనం నాట్ జస్ట్ ప్రాంప్ట్, బట్ ఇప్పుడు ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ కూడా మనం కంబైన్డ్ గా యూస్ చేస్తున్నాం. ఇప్పుడు రౌండింగ్ ఆఫ్ ద లిప్స్ కోసం క్లారిటీ ఎందుకు లేదు, రౌండింగ్ లిప్స్ లేదు, జా మొత్తం ఓపెనింగ్ పువర్ ఉంది, అండ్ ఒక్కొక్కసారి లాంగర్ అటరెన్సెస్, బికాస్ ఈవెన్ ఆఫ్ అప్రాక్సీ ఆఫ్ స్పీచ్ పెద్ద లాంగ్ సెంటెన్సెస్ లో క్లారిటీ లేదు. చిన్న వర్డ్స్ లో క్లారిటీ ఉంది, కానీ పెద్ద సెంటెన్స్ లో ఇంకా క్లారిటీ లేదు. సో అట్లాంటి విషయాల్లో వి విల్ కంటిన్యూ టు డూ ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ ట్రయల్స్ అండ్ డ్రిల్స్. అది ఇంకో టెక్నిక్. అవి చేస్తే చైల్డ్ కి ఇంకా క్లారిటీ పెరుగుతుంది, ఇంకా అండర్స్టాండింగ్ పెరుగుతుంది, ఇంకా లెంత్ ఆఫ్ ద అటరెన్స్ అనేది పెరుగుతుంది. సో చైల్డ్ కండిషన్ ఏంటి, చైల్డ్ కి మనం ఏ టెక్నిక్ చేస్తే ఎలా హెల్ప్ అవుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి యాజ్ స్పీచ్ థెరపిస్ట్. అండ్ మీరు లోపల నుండి మీరు అర్థం చేసుకోవాలి వెదర్ మీ చైల్డ్ ప్రోగ్రెస్ అవుతున్నారా, అయితలేరా, టైం తీసుకుంటున్నారా, దాన్ని బట్టి. ఈ థెరపీ, స్పీచ్ థెరపీ అనేది ఇంకా ఎన్ని మంత్స్, ఎన్ని ఇయర్స్ తీసుకోవాలి మ్యామ్? వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు నా దగ్గర కిడ్ వచ్చే ఏజ్, కండిషన్, సివియారిటీ అండ్ ప్రోగ్రెస్ బట్టి, అండ్ చైల్డ్స్ మోటివేషన్ టు స్పీక్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ మీద మనం ఎంత ఫాస్ట్ గా ప్రోగ్రెస్ అవుతాము అనేది డిపెండ్ అవుతుంది. మనము ఎప్పుడు మా ప్రకారం, స్పీచ్ థెరపిస్ట్ ప్రకారం, చైల్డ్ ఏజ్ అప్రోప్రియేట్ మాట్లాడే వరకు మేము స్పీచ్ థెరపీ కంటిన్యూ చేయమని చెప్తాం. ఏ స్పీచ్ థెరపిస్ట్ అయినా ఏజ్ అప్రోప్రియేట్ కానీ స్కిల్ అప్రోప్రియేట్, ఏజ్ తగ్గట్టు మాట్లాడే వరకు నేను థెరపీకి రమ్మని చెప్తాం. బట్ ప్రతిసారి ఈ ఆటిస్టిక్ పిల్లల్లో అట్లా కాకపోవచ్చు, బికాస్ 6 years ఉన్నారు కానీ చాలా ఇప్పుడే మాటలు స్టార్ట్ చేస్తున్నారు. 6 yearsకి వచ్చినప్పుడు ఇప్పుడే మాటలు స్టార్ట్. సో గ్యాప్ అనేది చాలా ఎక్కువ. సో అది రీచ్ అవ్వడానికి చాలా టైం పట్టవచ్చు. సో నా ప్రకారం ఒకవేళ వాడి నీడ్స్, వాడి ఇమోషన్స్ అన్నీ క్లియర్గా కమ్యూనికేట్ చేయగలుగుతున్నాడు అండ్ అకాడమిక్గా స్కూల్లో మేనేజ్ చేసుకోగలుగుతున్నాడు అంటే అప్పుడు మనం డిశ్చార్జ్ అనేది ఓకే అనుకోవచ్చు. అంతే కదా, స్కూల్లో వాళ్ళ టీచర్స్తో, పియర్స్తో ఈక్వల్గా కమ్యూనికేట్ చేసుకోగలుగుతున్నాడు, మేనేజ్ చేసుకోగలుగుతున్నాడు, అండ్ సోషల్ ఎన్వైరన్మెంట్లో ఫ్రెండ్స్తో మేనేజ్ చేసుకోగలుగుతున్నాడు. ఎస్, గ్రామర్ అప్పుడో ల్యాక్ ఉండొచ్చు, పూర్తి గ్రామర్ లేకపోవచ్చు. సో అప్పుడు మనం కొంచెం కన్సిడర్ చేయొచ్చు. అండ్ దీనికి ఇంకో వే ఎలా చూడొచ్చు అంటే, మీరు ఎప్పుడు ఇంట్లో స్టిమ్యులేట్ చేసుకొని ముందు తీసుకెళ్ళిపోయే లెవెల్కి తీసుకొస్తే మాత్రం అప్పుడు కూడా మీరు డిశ్చార్జ్ తీసుకోవచ్చు.
అందరి పేరెంట్స్కి ఒక డౌట్ ఉంటుంది మ్యామ్. అది ఏంటంటే జనరల్గా ఇప్పుడు మన కిడ్కి ఏదైతే క్వశ్చన్ అడుగుతామో అది రిపీట్ చేస్తారు. కొందరేమో ఆన్సర్ చెప్తారు, బట్ కొన్ని కిడ్స్ వాట్ ఎవర్ వి ఆస్క్ దే They will రిపీట్. repeat. వాట్ Yeah. ఈస్ ద రీజన్? వాట్ ఈస్ ద రీజన్? దేర్ ఆర్ 2 థింగ్స్ ఇన్ దిస్ వే. ఇప్పుడు రిపీట్ చేయడానికి 2 రీజన్స్ ఉండొచ్చు. ఒకటి చైల్డ్ జెస్టాల్ట్ లాంగ్వేజ్ ప్రాసెసర్ ఉండొచ్చు. అంటే చైల్డ్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు మై నేమ్ ఇస్ ప్రేరణ అన్నావు అనుకో, చైల్డ్ మొత్తం మై నేమ్ ఇస్ ప్రేరణ లాగానే విని అట్లనే అర్థం చేసుకొని ప్రాసెస్ చేస్తాడు. సో సెంటెన్స్ లాగానే చైల్డ్ ప్రాసెస్ చేస్తాడు రాదర్ దెన్ సింగిల్ వర్డ్స్. ఓకే, సో ఇప్పుడు ఇది ఉన్నప్పుడు చైల్డ్ రెపిటేషన్ తోనే ప్రాసెస్ చేసుకోవడం నేర్చుకుంటున్నాడు. మీకు అర్థమైంది కదా నేను చెప్పింది? సో అట్లా చైల్డ్ ఉత్తర రిపిటేషన్స్ చేయొచ్చు. అండ్ ఆ రెపిటేషన్స్ మన పేరెంట్స్ అనుకుంటారు దట్ ఇట్ ఇస్ మీనింగ్లెస్. రెపిటేషన్ తో పాటు ఈ పిల్లలు మనం ఏం చూస్తాము, జనరల్ గా రైమ్స్ అంటే పూర్తి పాడేస్తూ ఉంటారు, వర్డ్స్ కాకుండా మొత్తం రైమ్స్ పాడుతూనే ఉంటారు. ఈ పిల్లల్లో మనం ఇంకేం చూస్తాము, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాండ్స్ గో మార్చింగ్ వన్ బై వన్ హరా అంటే వాడు మొత్తం మాట్లాడకపోయినా వాడు కూర్చొని ఇట్లా మీనింగ్లెస్ గా చేసుకుంటూనే ఉంటాడు. పేరెంట్ కి ఇది మీనింగ్లెస్ అనిపిస్తుంది, కానీ ఆయనకి ఆ యాండ్స్ గో మ్యాచింగ్ రైమ్ కి ఆయన అట్లా కనెక్ట్ అయ్యిండు కిడ్. సో ఇట్లాంటి పిల్లల్లో జెస్టాల్ట్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఉన్నప్పుడు వాళ్ళు ప్రతిదీ రిపీట్ చేయడం అనేది చేస్తారు. సెకండ్ టైప్ ఏముండొచ్చు అంటే కొంతమంది కిడ్స్ కి చాలా లిమిటెడ్ లాంగ్వేజ్ ఉంటుంది. సో ఆ లిమిటెడ్ లాంగ్వేజ్ ఉన్నప్పుడు వాట్ ఎవర్ యూ ఆస్క్ వాళ్ళు ఉత్తని రిపీట్ చేస్తారు. సో ఇట్లాంటి విషయాల్లో నేను ఎప్పుడు ఏం చెప్తాను, డోంట్ ఆస్క్ క్వశ్చన్స్ అని చెప్తాను. డోంట్ ఆస్క్ క్వశ్చన్స్, ఎంకరేజ్ ద చైల్డ్ బై గివింగ్ డిక్లరేటివ్ స్టేట్మెంట్స్. మనమే డిస్క్రైబ్ చేయండి. సో చైల్డ్ కి ఆటోమేటిక్ గా క్వశ్చన్స్ అడుగుతూ దానికి మీనింగ్ కూడా తెలియాలి. ఇప్పుడు మీనింగ్ తెలియకపోవడం కూడా చైల్డ్ రిపీట్ చేయడం మొదలు పెడతాడు. సో ఈ 2 ఉంటాయి. ఏముంది దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేయాలి. ఇఫ్ ఇట్స్ ఒక డెవలప్మెంటల్ ప్రాసెస్, ఉత్తాన్ని రిపీట్ చేస్తున్నారు, చైల్డ్ కి తెలియక రిపీట్ చేస్తున్నారంటే పేరెంట్ అక్కడ ఫస్ట్ క్వశ్చన్ అడగడమే బంద్ చేయాలి. జెస్టాల్ట్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఉంటే ఏ స్టేజ్ లో ఉన్నారో ఆ చైల్డ్ ని మనం ఎలా సపోర్ట్ చేయాలి అని చెప్పి వాళ్ళ స్పీచ్ థెరపిస్ట్ ఆ మదర్ అర్థం చేసుకోవాలి. దట్స్ ఇట్. ఇంకో క్వశ్చన్, సపోజ్ ఇప్పుడు మన కిడ్కి మనం ఎక్కడికి వెళ్ళాము, ప్లే ఏరియా వెళ్ళాము, మనం షాప్కి వెళ్ళాము అని చెప్పినాం అనుకోండి, ఆ కిడ్ వెళ్ళే వరకే ఆ క్వశ్చన్ అడుగుతూనే ఉంటాడు. ఏంటి దీనికి రీజన్ ఏంటి? హౌ టు మేనేజ్ ది ప్రాబ్లమ్? మేనేజ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? అంటే దీనికి స్పీచ్ స్పెసిఫిక్ గా ఉండకపోవచ్చు, బట్ మేబీ ద చైల్డ్స్ అటెన్షన్ సీకింగ్ ఆర్ మేబీ ఆ చైల్డ్ కి ఆ ఎక్సైట్మెంట్ ఎలా చూపించాలో తెలియదు. ఎక్కువ లాంగ్వేజ్ నాకు లేదు, నాకు షాప్ వెళ్ళాలి అంటే ఇంకా ఎక్సైట్మెంట్ స్టార్ట్ అయిపోయింది. మనం ఎప్పుడు వెళ్తున్నాం, మన మామూలు కిడ్ అనుకోండి, లాంగ్వేజ్ ఎప్పుడు వెళ్తున్నాం, తొందరగా వెళ్దాం, పోదాం పద అని చైల్డ్ చెప్తాడు. కరెక్టా? మన చైల్డ్ కి అంత లాంగ్వేజ్ లేకపోవచ్చు. సో మన చైల్డ్ కి ఆ ఎక్సైట్మెంట్ బట్టి ఒకటే, ఎప్పుడు వెళ్తున్నాం, షాప్కి వెళ్దామా అదే చేస్తుండొచ్చు. అక్కడ వెళ్ళే వరకు నువ్వు తీసుకెళ్తావా అని కూడా తెలియదు. సో వాళ్ళకి అన్సర్టనిటీ ఉంటుంది. మామూలు పిల్లలు కూడా, చిల్డ్రన్ ఎట్లా రియాక్ట్ అవుతారు ఆ సిచ్యువేషన్ కి? వెళ్దాం డిఫరెంట్ టైప్స్ లో చెప్తారు. పోదాం మమ్మీ, ఇంకెంత, అబ్బా, ఇట్లా చాలా లాంగ్వేజ్ ఉంది, చాలా ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు, కానీ చాలా రకాలలో మీకు చెప్తారు. కానీ మన కిడ్కి లాంగ్వేజ్ లిమిటెడ్ ఉంది. సో అదే చెప్పి అదే విధానం చెప్పి మనకు మళ్ళా రిపీట్ చేసి అడుగుతుండొచ్చు. దట్ కెన్ బి వన్ థింగ్ ఇస్ వాట్ ఐ ఫీల్ ఫర్ దట్ స్పెసిఫిక్ క్వశ్చన్. దీనికి మేనేజ్ చేయాలి అంటే అగైన్ స్టాప్ ఆస్కింగ్ క్వశ్చన్, స్టాప్ గెటింగ్ ఇరిటేటెడ్ ఆన్ యువర్ చైల్డ్. వెళ్దాం నాన్న, ఒక 5 minutes లో వెళ్దాము. క్లియర్ ఎక్స్పెక్టేషన్ కూడా సెట్ చేయాలి యాజ్ అ పేరెంట్. మనం జనరలీ మన పేరెంట్స్ మన కిడ్స్ ఎందుకు ఎక్కువ ట్రాంట్రమ్స్ చేస్తారంటే వాళ్ళకి ఎవ్రీథింగ్ వైట్ అండ్ బ్లాక్, వాళ్ళకి గ్రే లేదు. వెళ్తామంటే వెళ్తాము, లేదంటే మనం ఏం చేస్తాము, గ్రేలో పెడతాం. వెళ్దాం అని మొత్తం క్యాన్సిల్ చేసేస్తాం. సో వాళ్ళకి ఎట్లా ఉంటది అంటే, నేను ఇప్పుడు విసికిచ్చకపోతే, మనం ఫోర్స్ చేయకపోతే నన్ను మమ్మీ తీసుకెళ్ళదు, కాబట్టి నేను ఎక్కువ విసికిస్తా. సో ఈవెన్ దట్ టైం వీ హ్యావ్ టు అండర్స్టాండ్ మన ఎక్స్పెక్టేషన్స్ క్లియర్ ఉండాలి పేరెంట్. కరెక్ట్ కదా? అంటే వెళ్తాము అంటే ఖచ్చితంగా వెళ్ళాలి. సో కిడ్కి తెలుస్తుంది, ఓకే, క్లియర్ ఎక్స్పెక్టేషన్స్, దే విల్ గో, దే విల్ మేక్ షూర్ దే విల్ గో అండ్ హెల్ప్ మై చైల్డ్ ఫైండ్ మోర్ వర్డ్స్. వెళ్దాము, ఇంకో 10 minutes వెళ్దాం కదా, నానమ్మ తయారైతుంది కదా, పోయి చూసాపో నానమ్మ రెడీ అయిపోయిందా, లేకపోతే తాత రెడీ అయిపోయినా చూసిరాపో, చలో కీస్ తెచ్చుకుందాం. ఇప్పుడు ప్రిపరేషన్, ఇన్వాల్వ్ ద చైల్డ్, కీప్ ద చైల్డ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద యాక్టివిటీ. ఓకే, మనం వెళ్ళడానికి ఏమేమి మనం తీసుకోవాలి, బ్యాగ్ తీసుకోవాలి, కీస్ తీసుకోవాలి, ఎక్స్ తీసుకోవాలి, వై తీసుకోవాలి, ఇవన్నిట్లో ప్రిపరేషన్ తీసుకుంటే నెక్స్ట్ టైం ద చైల్డ్ విల్ బి హ్యావింగ్ మోర్ ఐడియాస్ అండ్ వర్డ్స్ అండ్ మే నాట్ కీప్ ఆస్కింగ్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్. మేక్ సెన్స్?